తొలగించి మమ్ము ధన్యులను చేయగా. హేమాడ్ పంత్ తన జీవితాన్ని ఒక్కసారి బాబా చరణాలకు సమర్పించిన తర్వాత ఇక రెండో ఆలోచన లేదు. అప్పుడప్పుడు ఉన్నటువంటి కొన్ని మనసులో చెలరేగుతున్నటువంటి వాటి అన్నింటినీ కూడా కేవలం సచ్చరిత రచన అనేటువంటి దృక్కోణంతో అనేక అనుభవాలను బాబా హేమాడ్ పంత్కి ఇచ్చారు. శనిగల లీలలో ఎంత అద్భుతమైనటువంటి సారం అందులో ఉంటుంది. జస్ట్ ఏదో వినోదం కోసం బాబాయే ఆ శనిగలు సృష్టించాడు. ఆ శనిగలు సృష్టించి మళ్ళీ ఆ కోర్టు జేబులో నుంచి పడిపోతే శ్యామ దాన్ని ఏరుకున్నటువంటి శనిగలు 25 ఉన్నాయి అంటాడు. గొప్ప వినోదపరమైనటువంటి లీల అదంతా కూడా. ఎందుకంటే పరిహాసం, మనలో ఎవరైనా పరిహాసం ఆడారు అనుకోండి ఎంత కోపం వస్తుంది మనకు. కానీ బాబా స్వయంగా హేమాడ్ పంత్తో పరిహాసం ఆడాడు. ఏముందిలే, వెళ్ళి సంతకి వెళ్ళాడు కదా, ఈరోజు ఆదివారం కదా, సంత జరుగుతుంది, వెళ్ళి శనగలు కొనుక్కొచ్చుకొని తింటాడు, ఒక్కడి తినే బుద్ధి ఉంటుందిలే ఈ అన్నా సాహెబ్ అంటాడు. లేదు బాబా, నేను ఒక్కడనే తినేటువంటి అవకాశమే లేదు, నేను పక్కన ఉన్నటువంటి వారికి పెట్టకుండా నేను తినను అని అంటాడు. సరేలే గొప్పవాడివి, పక్కన ఉన్నటువంటి వాడికి పెట్టి తింటావు, ఎవడూ లేకపోతే ఏం చేస్తావు అంటాడు. ఎవరూ లేకపోతే నేనేం చేసేది బాబా, ఒక్కడనే తింటాను. ఎప్పుడూ నేను నీతో ఉండనా, నీతో కలిసి సంచరించనా, నీతో కలిసి నేను సహవాసం చెయ్యనా అని అంటాడు. అప్పుడు గుర్తొస్తుంది, ఎస్, ఒక్కసారి కనెక్టివిటీ కుదిరిందంటే సద్గురువుతోటి ఆయన ఎప్పుడూ ఎల్లవేళలా మనతోనే ఉంటారు అనేటువంటి దాన్ని ఒక సారమైతే, రెండవది నువ్వు తినేటువంటి ఆహారంలో మొదటి ముద్ద నన్ను స్మరించి తింటే అది నాకు సమర్పించినట్టే. ఎంత గొప్ప అది కదా, ఎంత గొప్ప, చాలా ఈజీ. మామూలుగా మనం ఎవరమైనా సరే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈరోజు శాస్త్రాన్ని ఫాలో అయ్యి దాన్ని ఆచరణలో పెట్టేటువంటి అంత సమయం ఎవ్వరికీ లేదు, ఇంట్లో తీరిగ్గా ఉన్నటువంటి వాళ్ళకు కూడా లేదు. ఎప్పుడైనా సరే మనం తినేటువంటి ఆహారాన్ని అతిథులకు పెట్టి దేవాగ్నికి సమర్పించి తింటేనే అది అమృత తుల్యం అవుతుంది, ఇది శాస్త్రం చెప్పినటువంటిది. కానీ అటువంటి సమయం లేనటువంటి మనలాంటి వారి కోసం బాబా చెప్పినటువంటి ఒక ఉపాయం, తినే ముద్ద మొదటి ముద్ద నన్ను స్మరించుకుంటే నువ్వు శాస్త్రాన్ని అనుసరించినట్టే, నువ్వు అతిథికి భోజనం పెట్టినట్టే, అగ్నికి అది ఆహుతిచ్చినట్టే ఆహారాన్ని, ఇవన్నీ అన్ని యజ్ఞాలు, అతిథి యజ్ఞము, అన్ని యజ్ఞాలు నువ్వు చేసినట్టే, అన్ని ఉపచారాలు నువ్వు చేసినట్టే, ఒక్కసారి నన్ను స్మరించుకొని తిను అని అంట. ఎంత ఈజీ. హేమాడ్ పంత్కు ఆ విషయాన్ని చెప్పి హేమాడ్ పంత్ ద్వారా మనకి ఎంత సులువైనటువంటి విషయాలను మనకు తెలియజేశారు. ఎక్కడైనా కఠినమైనటువంటిది, ఆచరించలేనటువంటిది ఎక్కడైనా ఉందా బాబా మాట? ఇంతకంటే ఈజీ ఏముంటుంది? అతిథి యజ్ఞం చేయడానికి, దేవతాగ్నికి సమర్పించడానికి ఎవరిని పిలిచి పెడతాం? రోజు వచ్చి అతిథి తినేదాకా మనం తినకుండా ఉండగలుగుతామా? 35 ఏళ్ళకు షుగర్లు, 30 ఏళ్ళకు బీపీలు ఉండగలుగుతామా? అటువంటి అద్భుతమైనటువంటి సాధన ఇదన్నీ కూడా ఎవరి కోసం చెప్పారు హేమాడ్ పంత్ కంటే అచ్చంగా మనలాంటి వాళ్ళ కోసమే చెప్పారు. నువ్వేం అతిథి యజ్ఞం చేయొద్దయ్యా, ఫస్ట్ కడుపు నింపుకో, ఆ కడుపు నింపుకునేటప్పుడు ఒక్కసారి నా నామాన్ని స్మరించి చాలు. ఇట్లా అద్భుతమైనటువంటి అనుభవాలు హేమాడ్ పంత్కి ఇచ్చినటువంటి అనుభవాలు మామూలు కాదు. హేమాడ్ పంత్ ఒకే ఒక మాట మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. దానికోసము కలలు కన్నాడు. ఆ కలలు కన్నటువంటి ఆ స్వప్నం అంతా కూడా ఈరోజు సాకారం అవుతుంది తెలుసా. బాబా ఒకే ఒక మాట అంటాడు, దాన్ని పట్టుకుంటాడు, దాన్ని తను కలగన్నాడు. ఎట్లా ఉండబోతుంది బాబా అనేటువంటి మాట రేపు ఏ విధంగా సాకారం కాబోతుంది మొత్తం కూడా ఊహించేసుకున్నాడు. 1910 తర్వాత 1918, 18 తర్వాత 20, 20 తర్వాత 2000, 2000 తర్వాత ఈరోజు 2026, 2025, 25 తర్వాత 2040, 2050, 2060 ఎలా ఉంటుందో ఊహించుకున్నాడు బాబా అన్నటువంటి ఒకే ఒక మాటతోటి. ఆ మాట ఏమిటో తెలుసా? అన్నా చించినికరు అడుగుతాడు, బాబాయ్ సంసారం పెద్దది, మనకు ఉద్యోగం ఇప్పించండి, సంసారానికి ఇబ్బంది అవుతుందంటే, ఆగు, ముందు వాడిని నా పని చేయనివ్వు, ప్రపంచం సుఖమయమవుతుంది అన్నాడు. ఆ మాటను బాగా బలంగా హృదయంలో నింపుకున్నాడు హేమాడ్ పంత్. అరే, బాబా పని చేస్తే నేను ప్రపంచం సుఖమయమవుతుంది. ఈరోజు ప్రపంచం సుఖంగా లేదా? ఎవరైతే శ్రీ సాయి సచ్చరిత, శ్రీ సాయి కథాశ్రవణాన్ని అనునిత్యము ఫాలో అవుతారో
వారు సుఖానుభూతులను పొందుతున్నటువంటి వారే. ఊహించాడు ఈ సత్పురుషుని యొక్క కథాశ్రవణం, ఈ సత్పురుషుని యొక్క కథా గ్రంథం ఎంతగా ప్రపంచాన్ని సుఖమయం చేయిస్తుంది అనేటువంటిది. రాత్రి కడుపు నొప్పి లేస్తే, లేకపోతే ఒంట్లో బాగలేకపోతే, ఇంట్లో సమస్య ఉంటే వెంటనే వెళ్ళి సచ్చరిత పుస్తకం తెరవమా? బాబా వాక్కు పుస్తకాలు ఉంటాయి, వెంటనే తెరిచేస్తారు. తెరవమా? తెరిచిన తర్వాత ఎంత అలజడి ఉన్నా సరే ఆ అలజడి పూర్తిగా సమసిపోతుంది, మన మనస్సు సుఖవంతమవుతుంది. మరి సచ్చరిత ద్వారా ఈరోజు ప్రపంచం సుఖవంతం కావట్లేదా? అసలు సచ్చరితను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో ఆటుపోట్లు అనేటువంటివి ఉంటాయి. కష్టము దుఃఖం ఎవరికైనా ఉంటుంది, అదేవిధంగా సంతోషము ఆనందము ఉంటుంది, రెండూ ఉంటాయి. కానీ సచ్చరిత ఇచ్చేటువంటి గొప్ప వరం ఏమిటో తెలుసా? దుఃఖంలో ఉన్నప్పుడు కూడా, కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. అది దానికి ఉన్నటువంటి మహిమ అలాంటిది. అరే రేపు నా కొడుకు నీట్ ఎగ్జామ్ రాస్తుండు, తన రిజల్ట్స్ వచ్చాయి, ఫెయిల్ అయ్యాడు. అరే ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమిటి, వానికి గొప్ప అనుభవాన్ని బాబా ఇచ్చాడు, నెక్స్ట్ ఇయర్ మా వాడు చూడు ఎంత మంచి ర్యాంకు సాధిస్తాడు. ఈ ఆత్మవిశ్వాసం ఎవరిలో ఉంటుంది? మామూలు వాళ్ళలో అస్సలు ఉండదు. ఒక సాయి బంధువు దాదాపు సంవత్సరం క్రితం ఎప్పుడో వచ్చారు. మా వాడు 10th క్లాస్లో ఒక సబ్జెక్టు పోయిందండి. కానీ నాకు నమ్మకం ఉంది, బాబా పైన నమ్మకం. ఎమ్మడే జరిగేటువంటి పరీక్షల్లో మావాడు పాస్ అయిపోతాడు. మామూలుగా వేరే తల్లిదండ్రులు అయితే రోధించి, పిల్లవాడిని నిందించి, వాడిని చీత్కరించుకొని రకరకాలుగా హింస పెడతారు. ఆవిడ కథ చెప్పింది, నాకు ఆశ్చర్యం వేసింది. సార్ మీరు శవాడే కథ ఉంది కదా సచ్చరితలో, శవాడా ఏమన్నారు, నీకు ఏమీ వస్తలేవని చెప్పి సపయత్నకారు గేలి చేస్తే నాకు బాబా చెప్పారు, నాకు తెలుసు నేను ఈసారి ఏమి రాయను, ఏమి రాదు నాకు తెలుసు, పరీక్షలు హాజరవుతాను, కానీ బాబా చెప్పారు నేను వచ్చే సంవత్సరం ఉత్తీర్ణులవుతానని చెప్పి అయ్యాడుగా. అంటే విశ్వాసం అనేటువంటిది, ఆ విశ్వాసం ఎంత గొప్పదంటే, ఇదే హోలీ భోజనానికి సంబంధించి ఒక లీల మీకు చెప్తాను. ఒక అమ్మాయి తప్పని పరిస్థితుల్లో తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్కు వచ్చింది కాకినాడ నుంచి. సంవత్సరంన్నరగా బాధపడుతుంది. ఎందుకంటే ఆడపిల్లకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంటుందనేటువంటిది మీ అందరికీ తెలుసు. కానీ తప్పదు, వచ్చేసింది. 2018-19లో జరిగిన సంఘటన. ఇట్లనే హోలీ పౌర్ణమికి సంబంధించి ఆ రోజు చెప్పాను నేను, అమ్మా మీరు భోజనం పెట్టుకోండి, బాబా మీ ఇంటికి వస్తాడు, ఏదో ఒక రూపంలో వచ్చి స్వీకరిస్తాడని చెప్పి అమ్మాయి భోజనం పెట్టుకుంది. భోజనం పెట్టుకుంటూ బాబా ముందు కన్నీళ్లు పెట్టుకొని అడిగింది, బాబా ఇక ఈ 3 ఏళ్లుగా నువ్వే నాకు తండ్రివి, నువ్వు తప్ప ఇంకెవరు వస్తారు, ఎవరి కోసం నేను ఎదురు చూడను, నువ్వే నా అతిథి తిను అని చెప్పి భోజనం పెట్టింది. భోజనం పెట్టి ఆ పూజా గదిలో నుంచి హాల్లోకి వచ్చేసరికి వాళ్ళ నాన్నగారు కూర్చొని ఉన్నారు. అంటే ఈ పిల్ల యొక్క విశ్వాసము బాబా వెళ్ళి తండ్రి మనసును మార్చాడు. ఆయన ఎంతటి కఠినాత్మల యొక్క మనసునైనా సరే మార్చగలిగేటువంటి శక్తి ఒక్క శ్రీ సాయిబాబాకే ఉంటుంది. కాబట్టి ఆయన దగ్గరికి మనం చేరామంటే మన లక్ష్యం ఏమిటో మనమే ఒకసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఎందుకు ఆయన దగ్గరికి వచ్చాను? డబ్బు కోసం వచ్చానా? మనవడు కావాలని వచ్చానా? కొడుకు ఉద్యోగం కావాలని వచ్చానా? ఇవన్నీ కావాలని వచ్చాం. కానీ అల్టిమేట్గా ఏం కావాలి? బాబా ఈ జన్మలో నీ దయ వల్ల అన్నీ పొందాను, కానీ ఒకటి ఎప్పుడూ నేను అడగలేకపోతున్నాను. బాబా జన్మ జన్మలకు కూడా ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించని చెప్పి ఎవరమన్నా అడుగుతాను. వయస్సు తక్కువైనా తల్లి చాటు బిడ్డడైనా సరే ఆ జ్యోతేంద్ర తర్కని అడిగారు ఆ రోజు బాబాని. బాబా ఎవ్వరూ లేని సమయంలో లెండీకి పట్టుకెళ్తాడు జ్యోతేంద్రను. పట్టుకెళ్ళి ఒక దగ్గర తవ్వి ఏం కనిపిస్తుంది అంటాడు. ఏముంది బాబా? మట్టి కనిపిస్తుంది. ఇంకొంచెం తవ్వుతాడు, ఏం కనిపిస్తుంది? మట్టే కనిపిస్తుంది బాబా. అరే ఒక్కసారి పరిశీలనగా చూడరా అంటారు. చూస్తే బాబా బంగారు కడ్డీలు కనిపిస్తున్నాయి. తీసుకో తొందరగా తీసుకొని వెళ్ళిపో, నువ్వు ఎప్పుడు నన్ను ఏమీ అడగలేదు, ఇవి తీసుకొని వెళ్ళిపో అంటే జ్యోతేంద్ర చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? బాబా మీ దయ వల్ల మా ఇంట్లో ఏ లోటు లేదు, నాకు ఈ బంగారు కడ్డీలు వద్దు అని అంటాడు. అరే భవిష్యత్తులో ఉపయోగపడతాయిరా నాయన, తీసుకో, నాకు వద్దు బాబా.
మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఎన్ని జన్మలకైనా సరే నా చేయి వదలకుండా నన్నే పట్టుకొని ఉంటారు అనేటువంటి మాట ఇవ్వండి చాలంటారు. అది సాధ్యం కాదు జ్యోతేంద్ర, నేను ఎవరి పట్ల ఏ మమతాలను రాగాలను పెంచుకోను, ఇది నా తత్వానికి విరుద్ధము అని అంటారు. లేదు బాబా, మీరు ఇవ్వదలుచుకుంటే అది ఇవ్వండి, ఇవి నాకొద్దు, మీకు నిజంగా ఇవ్వాలనుంటే అదే ఇస్తారు, ఇది ఎందుకు ఇస్తారంటారు. సరే జ్యోతేంద్ర, నన్ను చట్రంలో పెట్టేస్తున్నావు, తప్పకుండా అలానే చేద్దాంలే అని అంటాడు. అది అడుగుతాడు జ్యోతేంద్ర. బాబాతో మనకు అనుబంధం ఎట్లా ఉండాలనేటువంటిది కూడా సచ్చరిత ఎంత అద్భుతంగా చెప్తుందంటే, హేమాడ్ పంతు ఒక రకంగా చెప్పాలంటే సచ్చరితను బాబాతో మనకు అనుబంధాన్ని పెనవేయడానికి రాసినటువంటిది. ఏ కథ చదివినా, ఏ లీల చదివినా, ఏ సందర్భాన్ని చూసినా ఒక సందర్భంలో రాస్తారు, జనులందరూ కూడా ఎందుకు సుఖాలనే కోరుకుంటారు, సుఖాలను మాత్రమే ఆశించేటువంటి జనులకు కష్టాలు ఉండవనేటువంటి విషయం తెలియదా? తెలుసు కదా. రెండింటినీ సమానంగా తీసుకునేటువంటి ఆ నేర్పరితనాన్ని శ్రీ సద్గురువు మాత్రమే మనకు నేర్పిస్తారు. అటువంటి గొప్ప సంస్కారాల కోసం సద్గురు చరణాలను మనం ఆశ్రయించాలని చెప్తారు. అంటే ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా. ఎందుకంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోతూ ఉంటాం, కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం. ఆ కష్ట సమయంలో కూడా నువ్వు ఆనందంగా ఎలా ఉండాలనేటువంటి శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. సావిత్రిబాయి టెండూల్కర్ సంబంధించి సమస్య వస్తుంది. అతను రఘునాథ్ టెండూల్కర్ ఆరోగ్యం బాగాలేక మిల్లుకి వెళ్ళలేకపోతాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు, పెన్షన్ సగమే వస్తుంది, అసలు గడవడం కష్టం ఆ పెన్షన్ తోటి. కానీ ఏ రోజు సావిత్రిబాయి టెండూల్కర్ తన యొక్క మనస్సు చెదిరిపోలేదు. బాబా స్వప్నంలో కనిపించి అడిగితే ఏమంటుంది ఆవిడ, అమ్మా 100 రూపాయలు చాలా అంటాడు. ఏ బాబా 100 రూపాయలు వస్తేయింది, 50 రూపాయలు వస్తేయింది, 10 రూపాయలు వస్తేయింది, నాకేం బాధ, నాకేం అవసరం, నేను ఎందుకు బాధపడాలి, 100 రూపాయలు వస్తే చాలా అని అడుగుతున్నావు. 100 రూపాయలు వచ్చినా 10 రూపాయలు వచ్చినా ఈ సంసారాన్ని నడిపించేది నువ్వు కదా, నాకేం సంబంధం. అంటే ఎంత విశ్వాసమో చూడండి, నమ్మకమో చూడండి. అంత విశ్వాసాన్ని మనలో నింపడానికి హేమాడ్ పంతు తన యొక్క శక్తియుక్తుల్ని, తన జీవితాన్ని, తన సమయాన్ని పూర్తిగా సద్గురువు యొక్క కథామృతాన్ని రచించడానికి, దాన్ని దోసిటబట్టి మనందరికీ అందించడానికి తన జీవితాన్ని ఆయన సమర్పించారు. బాబా యొక్క మార్గంలో సేవ ఊరికే జరగదండి. ఈరోజు ఈ మందిర నిర్వహణ అయినా, సాయి టీవీ అయినా, ఏదైనా సరే జీవితాలను సమర్పించడానికి సిద్ధంగా ఉంటేనే. ఎందుకంటే హేమాడ్ పంతు ఒక్కడు అంత నిబద్ధతతో ఆ రోజు సాయి కథను రాయడానికి అంతగా తప్పించాడో, ఒక్కడు తప్పిస్తే ఈరోజు కోట్ల మంది ఆనందిస్తున్నాం కదా. ఎంత గొప్ప విషయం అది. అదేవిధంగా ఈరోజు సాయి టీవీ అనేటువంటి దాని ద్వారా ఒక్క సాయి టీవీలో ఒక 4 శ్రమ చేస్తే ఎంతమంది సుఖానందాలను పొందుతున్నారనేటువంటి దానికి నిదర్శనం. అంటే ఏదో పార్ట్ టైమర్స్గా ఉంటే బాబా మార్గంలో ఇతరులను మనము రంజింపజేయలేము, ఇతరులను మనము బాబా మార్గంలోకి వచ్చేలాగా అంత మాధుర్యాన్ని ఆస్వాదింపజేయలేదు. హేమాడ్ పంతు పార్ట్ టైం చేయలేదు. హేమాడ్ పంతుకు ఒక ఉద్యోగం వచ్చి ఈ కథా రచన చేస్తే పార్ట్ టైం అయ్యేది. హేమాడ్ పంతు విగ్రహం ఈరోజు వస్తుంది అన్నట్టుగా వాయిదా పడ్డట్టుగా సచ్చరిత కూడా మరి ఎన్ని సంవత్సరాలు వాయిదా పడేది ఆయన ఉద్యోగం చేస్తే. ఎన్ని సంవత్సరాలకు వచ్చేది? 1930లో గ్రంథ రూపంలోకి వచ్చింది. అంతకంటే ముందు బాబా మహాసమాధి తర్వాత 1922-23 నుంచే అది సాయిలీల మాసపత్రికలో ప్రచురితమవుతూ వచ్చింది. అట్లా ఒక కమిటెడ్ వ్యక్తులను ఆయన యొక్క కర్తవ్యాలు నిర్వర్తించడానికి ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అది మనం గుర్తించగలగాలి. నేను కూడా ఈరోజు ఇది పార్ట్ టైంగా భావిస్తే, ఎందుకంటే ఇతర వ్యాపకాలు కూడా ఉంటాయి, దీన్ని నేను పార్ట్ టైంగా భావిస్తే ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేసి ఉండేటువంటి వాళ్ళం కాదు. ఆయన మార్గంలో మనం ఒక మంచి ఉన్నత స్థితిలో ఉండాలంటే కొంత వెసులుబాటు వచ్చిన తర్వాత, ఎవరు ఉద్యోగాలు వదిలేసి రావద్దండి, ఎవరు వ్యాపారాలు వదిలేసి ఈ సేవ కోసం అంటూ పక్కకు రావద్దు. కొంత సమయం అయిన తర్వాత, కొంత జీవితంలో సాటిస్ఫాక్షన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాబా సేవలో ఉండగలిగితే అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి. ఏముందండి, రిటైర్ అయిపోయాను, కొడుకు అమెరికాలో ఉండి పోదాం, ఎంజాయ్ చేద్దాం,
ఇదేది నీకు బాబా మార్గంలో నీకు మంచి అనుభూతిని ఇచ్చేటువంటిది కాదు. రిటైర్ అయ్యాను, ఎంత సమయం నేను కేటాయించాలి? రిటైర్ అయ్యాను, ఇప్పుడు నాకు బాధ్యతలు లేవు, నాకు వచ్చేటువంటి పెన్షన్లో ఎంత సాయి సేవకు మనం వినియోగించాలి? ఇది ఆలోచించాల్సినటువంటి పద్ధతి. ఇది అసలైనటువంటిది. దీన్ని వదిలేసి మనము రకరకాలుగా ఆలోచిస్తుంటాం. చాలామంది ఈరోజు కోట్ల మంది సాయిబాబా భక్తులు, కానీ కోట్ల మందిలో ఎంతమంది కమిటెడ్తో ఉన్నారనేటువంటిది లెక్క వేస్తే అసలు అత్యంత తక్కువ సంఖ్యలో ఉంటాం మనం. పెరగాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్నట్టు, అన్నీ పెరుగుతున్నట్టు బాబా పట్ల విశ్వాసం, కమిట్మెంట్, ఆయన చెప్పినటువంటి దాంట్లో మనకంటే ముందు తరం వాళ్ళు అవగాహన లేక, సత్యతను పరిపూర్ణంగా అవగాహన చేసుకోలేక వారు బాబా తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ ఈరోజు మన చేతిలోనే ప్రపంచం ఉంది. ఆ చేతిలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అనివార్యమైనటువంటి వాటిని చూస్తాము, అనివార్యమైనటువంటి వాటిని వింటాము, అవసరమైనటువంటి వాటిని స్కిప్ చేస్తాం. ఇక్కడే తెలిపోతుంది మన భవిష్యత్తు ఏందనేది. 30 నిమిషాలు సచ్చరితకు సంబంధించినటువంటి వీడియో చూడలేము, మనం చూడలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు అత్యధిక మంది భక్తులు తెలుగు వాళ్ళు బాబా సాయి టీవీలో ఒక వీడియో పెడితే 2000 మంది చూస్తే ఎక్కువ. ఎందుకంటే ఆ వీడియో ఎట్లా పెడతామంటే మేము అది నిబద్ధతతోటే పెడతాము, వ్యూస్ రావడానికి ఎటువంటి ఇంకొక తమ్లైన్స్ పెట్టాం. ఒకరెవరో చిన్న వీడియో చేశారు, 2 నిమిషాల వీడియో. శ్రీ సాయిబాబా అసలైనటువంటి సమాధిని మీరు చూస్తారా ఎప్పుడైనా? అయితే చూడండి అన్నారు. ఏమీ లేదు దాంట్లో. ఓపెన్ చేస్తే ఆ తమ్లైన్ చూసి అందరూ అరే రే బాబా అసలైన సమాధి ఇంకో దగ్గర ఉందట, కిందికి దిగాలట, పైకి దిగాలట. ఇదంతా అజ్ఞానం. తెలుసుకున్నటువంటి వాడి జ్ఞానుడు, తెలుసుకునేవాడు అజ్ఞానుడు. అంటే బాబా మార్గంలో ఎంతమంది అజ్ఞానంతో ఉన్నాం. గురువు వద్దకు వచ్చి కూడా అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి సంఖ్యను అక్కడ చూడవచ్చు. 2 లక్షల మంది చూశారు దాన్ని. అసలైనటువంటి దాన్ని 2000 మంది చూశారు. అజ్ఞానంతో ఉన్నటువంటి వారు బాబా మార్గంలో ఉండి 2 లక్షల మంది చూశారు. ఇదే నిదర్శనం. గీట్రాయి ఎక్కడో కాదు, ఇక్కడే ఉంటాయి. గీట్రాయిస్ అన్ని కూడా మనం ఇక్కడే చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇటువంటి, ఒకసారి ఎవరో పెట్టారు, బాబా మీ ఇంటికి రావాలంటే ఇది చేయండి. ఏం చేయాలి? ఏమీ లేదు. అంటే ఎప్పుడూ కూడా మనము ఏది చిన్నపిల్లవాడు చాక్లెట్లకు, బిస్కెట్లకు అలవాటు పడ్డట్టు బిస్కెట్ ఇస్తే ఇది జరుగుతుంది, అది ఇస్తే ఇట్లనే బాబా మార్గంలో కూడా మనము ఇలా ఉండిపోతే ఎప్పుడు మనం బాబా తత్వాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి బాబా మార్గంలో ఎప్పుడూ కూడా మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, అది తప్ప మనం అన్ని సంపాదించుకుంటాం. సైకిల్ నుంచి స్కూటరు, స్కూటర్ నుంచి కారు, కారు నుంచి ఇంకోటి, బిల్డింగ్ నుంచి బంగ్లా, ఇవన్నీ సంపాదించుకుంటాం. కానీ సంపాదించుకోవాల్సినటువంటి దాన్ని సంపాదించుకోం. ఎందుకనంటే సచ్చరిత పట్ల అవగాహన రాహిత్యాన్ని కలిగి ఉండడం వల్ల, బాబా తత్వాన్ని సరైనటువంటి మార్గంలో, సరైనటువంటి దిశలో మనం అర్థం చేసుకోకపోవడం వల్ల, బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వారి జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమీ లేకపోయినా పర్వాలేదు. ఈరోజు ఈ కార్యక్రమం మనం అందరం నిర్వహించుకుంటున్నాం ప్రేమతోనే తప్ప దీని నుంచి ఆశించి ఏమీ లేదే. ఈ కార్యక్రమానికి ఇంత అద్భుతంగా చేస్తే నిజంగా మాకేమీ రాదే. కీర్తి కోసం దీన్ని చేయము, ధనం కోసం చేయము, ఇంకో దానికోసం చేయము. ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇంకా ఆయన పట్ల ప్రేమ పెరగడానికి. ఎందుకంటే ప్రేమ అనేటువంటి దానికి అవధులు ఉండవు. ఒక జీవితానికి 2 కిలోల ప్రేమ ఉంటే సరిపోతుందంటే ప్రేమని కిలోగ్రాములతో, లీటర్లతో మనం కొలవలేము. ప్రేమ అనేటువంటిది మంచినీటి లాంటిది. జీవితానికి జాలే ఒక పొట్టలో 10 లీటర్లు వేసుకున్నాం, జీవితం మొత్తం బ్రతికేయచ్చు అంటే మంచినీళ్ళు 10 లీటర్లు తాగితే సరిపోతుందా జీవితాంతం? దాహమైనప్పుడల్లా ఏ విధంగా అయితే మనం మంచినీటిని సేవిస్తామో, మనస్సు కలత చెందినప్పుడు, మనస్సు ఆనందంతో ఉన్నప్పుడు, అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ఆయన కథాశ్రవణాన్ని మనం సేవించగలిగితే అదే మధురమైనటువంటిది, అదే నీ జీవితానికి అసలైనటువంటిది. నీ బాధలు తీర్చడానికి తలనొప్పి లేస్తే జెండు బాంబు రాసుకుంటాం. మనస్సు బాగలేకపోతే మనస్సుకు మందు ఉందా? ఉంది. శ్రీ సాయి సచ్చరిత. ఒక్కసారి మనస్సు కలతగా ఉన్నప్పుడు ఓపెన్ చేయండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్లో హ్యాత్వేలో 93 నెంబర్లో ఛానల్ ఆపేయాల్సి వచ్చింది, నెలకు 6 లక్షలు కట్టలేక. షిరిడీకి వెళ్ళినప్పుడు, పరిక్రమణకి వెళ్ళినప్పుడు, సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు అనిపించింది, అరే ఇన్ని రోజులు మనమే పెంచినటువంటి దాన్ని మనమే
తుంచి వేశామే, మనమే దీన్ని అందులో నుంచి తీసిపిచ్చామే అని అనిపించింది. వెళ్ళి పారాయణ హాల్లో కూర్చున్న తర్వాత పేజీ ఓపెన్ చేస్తే ఒక లైన్ దగ్గర, ఎప్పుడు ఒక లైన్ దగ్గర చేయబెడతా, అక్కడ వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రాణం పోసేవాడి శక్తి ముందు చంపేవాడి శక్తి ఎంత అని ఉంది. నేనేమనుకున్నా, మనసులో ఏం ఆలోచన వచ్చింది? మనమే పెంచామే, మనమే ఇంత స్థాయికి తీసుకొచ్చామే, మనమే ఇంత మంది దగ్గరికి తీసుకెళ్ళామే, దానికోసం కష్టపడ్డామా, నష్టపోయామా, బాబా పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఏం చేశామా, అదంతా చేసుకుంటూ వచ్చామే 10 ఏళ్ల నుంచి. అటువంటిది మనమే వద్దనుకున్నామే అనగానే సమాధానం ఎమ్మడే వచ్చేసింది అక్కడ. కాబట్టి మందు రాసేసాడు. అది నా మనసుకు సంబంధించినటువంటిది, నా ఆలోచనకు సంబంధించినటువంటిది. మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరెన్ని చెప్పినా ఆ గాయం మానదు, ఆ నొప్పి పోదు. కానీ ఆ నొప్పికి 4 అక్షరాల్లో మందు వేసేసాడు. అందుకనే సచ్చరిత పట్ల నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని అడిగా కదా, రోగానికి మందు ఉంటుంది కానీ దీనికి మందు లేదని చెప్పి, మందు ఉంటుంది. అక్షర గులికల సంజీవనం అమోఘ లీలల సారం లీలా మానుష చరితం సచ్చరితం సాయి చరితం. అవి ఖాళీ అక్షరాలు కాదమ్మా, ఆ అక్షరాలలో అద్భుతమైనటువంటి ఔషధాలు దాగి ఉన్నాయి. ఆ ఔషధాన్ని సేవిస్తే నీ మనసుకున్న రోగం, మాయ రోగం అన్నీ పోతాయి. అంత అద్భుతమైనటువంటిది శ్రీ సాయి సచ్చరిత. ఆ సాయి సచ్చరితను మనకు అందించి బాబా పట్ల మరింత మనకు ప్రేమ కలగడానికి, మన మామూలుగా ప్రతిరోజు కూడా మన జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఆ గడిచిపోతున్నటువంటి దాంట్లో మనము రొటీన్లో అన్నీ చేస్తాం, బాబాకు నివేదన చేస్తాం, అన్నీ చేస్తాం, అన్ని రకాలు చేస్తాం. కానీ అన్నింటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఉంటుంది. భూమి మీద మనం పుడతాము, రోజు స్వీట్లు తింటాం, రోజు ఎవరో కేకులు పెడితే తింటాం, రోజు బిర్యానీలు తింటాం, రోజు ఇంకోటి తింటాం, ఫంక్షన్లకు పోతాం, ఫంక్షన్లో సకలం తింటాం. అయినా సరే బర్త్డే వస్తే కేక్ కావాలి. అదొక ప్రత్యేకమైనటువంటి రోజు. ప్రతిరోజు బాబాకు నివేదన చేస్తాము, కానీ హేమాడ్ పంత్ ఇంటికి వచ్చి భోజనాన్ని స్వీకరించారే, అది అసలైనటువంటి నివేదన. ప్రతి వార్షికోత్సవం రోజు, అంటే ఆయన ఇంటికి పోయినటువంటి రోజు మనం చేసేటువంటిది అది మహా సంతర్పణ ఆయనకు. అది ప్రేమతో, వట్టి ప్రేమ కాదు, అచంచలమైనటువంటి విశ్వాసంతో హేమాడ్ పంత్ మనస్సులో బాబా అనేటువంటి ప్రేమ తప్ప ఇంకోటి లేదు, దాన్నే గూడు కట్టేసుకున్నాడు. అందుకనే బాబా వారి ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళి భోజనం చేశాడు. అది కూడా హోలీ పౌర్ణమి రోజు. హోలీ పౌర్ణమి కంటే ముందు మనం కాముని కాలుస్తాం కదా, పీడలు పోవాలని, అనేక రకాలవి పోవాలని. హేమాడ్ పంత్కు కూడా ఇక అన్ని మంచి రోజులే. ఎందుకంటే అప్పటి నుంచి అసలైనటువంటి సచ్చరిత రచన ఆరంభమైంది. బాబా మహాసమాధి తర్వాతనే దాన్ని ఒక ఆర్డర్లో రాయడం, దాన్ని గ్రంథస్థ రూపంలో రాయడానికి ఒక పనిని ప్రారంభించారు. బాబా వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చొని బాబాయే పర్యవేక్షించి శ్రీ సాయి సచ్చరితను రాయించి మనకు అందించారు. నా పని జరిగే చోట నేను ఉంటానంటారు కదా బాబా. హేమాడ్ పంత్ బాంద్రాలో ఉన్నటువంటి సాయి నివాస్లో బాబా అక్కడ కూర్చొని ఫోటో రూపంలో సచ్చరితను రాయించారు. అసలు నిజంగా హేమాడ్ పంత్ జీవితాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే బాబాను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు. అంత గొప్పది హేమాడ్ పంత్ జీవితం. ఒక హేమాడ్ పంత్ అనే కాదు, ఆ రోజు బాబాతో ఉన్నటువంటి ప్రతి భక్తుడి యొక్క మనస్తత్వం, వారి జీవితం బాబా తప్ప ఇంకొకటి లేనటువంటి స్థితిలో వారు జీవించడం జరిగింది. అందులో కొంతైనా, ఒక అణువంతైనా మనకు ప్రసాదించమని చెప్పి ప్రతిసారి మనం బాబాని అడగాలి. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, అంత ప్రేమ పెంచుకోవాలని అనుకుంటాం, కానీ కంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రొటీన్లో పడిపోతాం. అందుకోసమే మనకు ఒక మాన్యువల్ గైడ్ ఇచ్చాడు బాబా, హేమాడ్ పంత్ రాసినటువంటి సచ్చరిత. ఆ మాన్యువల్ గైడ్ ను జీవితంలో ఆయా సందర్భాల్లో నువ్వు ఎట్లా ఉండాలనేటువంటిది ఆ మాన్యువల్ గైడ్ నీకు చూపెడుతుంది. ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి, ఏదేస్తే ప్రమాదం, ఏ లోడ్ ఉంటే మంచిది, ఏ లోడు ఎప్పుడు ఎంత లోడ్ వేయాలనేటువంటిది దాంట్లో ఉంటుంది. ఏ మిషనరీ అయినా. మనం కూడా మనుషులమే కానీ మనం కూడా మిషనరీ లాంటి వాళ్ళమే. ఈరోజు యంత్రం కంటే దారుణం. మనం యంత్రం అన్నా అది ఏదైనా సిస్టమ్ ప్రాబ్లం వస్తే ఫార్మాట్ చేస్తే మళ్ళీ బాగా అవుతుంది, మనం బాగా. ఎందుకంటే ఇక్కడ బాగా పెట్టేసుకుంటాం, ఇక్కడ బాగా పెట్టేసుకుంటాం బాగా. వీటన్నిటినీ ప్రక్షాళన చేసేటువంటిది ఒక్క గురుకథాశ్రవణం మాత్రమే. అదే ప్రక్షాళన చేస్తుంది. ఫార్మాట్ చేసుకోవాలి. సచ్చరిత ఎందుకు చదవాలి, ఎందుకు రోజు దాన్ని స్మరించాలి
అని అంటే నిన్ను నువ్వు ఫార్మేట్ చేసుకోవడానికి, ప్రక్షాళన జరిగిపోవాలి. ఎంతటి దుర్గుణాలనైనా సరే, ఎంతటి అకర్మలనైనా సరే గురు కథాశ్రవణం ప్రక్షాళన చేసేస్తుంది. దానికి ఉన్నటువంటి మహిమే అది. మనం ఈరోజు బాబాకు భోజనాన్ని పెట్టి మనం కూడా తృప్తిగా భోజనం చేద్దాం. బాబా ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇక్కడ ఉంటుంటారు. మనం ఆల్రెడీ అన్నీ దాటొచ్చాం కాబట్టి, అన్ని అనుభవాలను చూసి వచ్చాం కాబట్టి ప్రత్యక్షంగా నిదర్శనంగా కోరుకునేటువంటిది ఏమీ ఉండదు ఇక్కడికి. ఎందుకంటే దాన్ని ఒక ఆవిడ అడిగింది, పోయిన సంవత్సరము ఒక అబ్బాయి బాబా రూపంలో వచ్చారు సార్, 2వ సంవత్సరం కూడా ఏ రూపంలో వస్తారని ఎదురు చూస్తున్నా అంటే, ఇదే నీ అవివేకము, ఆయనకి ఏమైనా ప్రతి సంవత్సరం పరీక్ష పెట్టాలి, ఇదేమైనా యాన్యువల్ ఎగ్జామ్ ఆడుతుంది, ఎట్లా వస్తావు వచ్చిన దాంతో తృప్తి పడాలమ్మా. ప్రతిసారి నిదర్శనం కావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఇదే పరమ దుర్మార్గమైనటువంటి మనస్తత్వం. ప్రతిసారి ఆయన పరీక్షకు నిలబడాలి. నేను పెడుతున్నాను ఎందుకు రావు? సేమ్ బీవీదేవ్ కూడా అంతే కదా. బీవీదేవ్ బాబా ఖచ్చితంగా చెప్తాడు. ఏం చెప్తాడు? అరే నాయన, నాతో పాటు మరొక 2 వస్తారంటారు. ఓ సాధువు రూపంలో సాధువుతో పాటు 2 వస్తారు. గుర్తుపట్టకపోగా ఏం లేఖ రాస్తారు? మీరు వస్తానని చెప్పి నన్ను వంచారు, నన్ను మభ్యపెట్టారు. ఇదే పదాలు వాడతారు లిటరల్. సాక్షాత్తు సద్గురుని అడుగుతారు, నన్ను మభ్యపెట్టారు, నన్ను వంచారు అని చెప్పి. మీరు మసీదులో కూర్చొని ఆడిన మాట తప్పరని చెప్పి అని అంటారు. మరి ఏది నాకు అనుభవం కాకపోయాను అంటారు. బాబా లేఖ రాయిస్తారు, అరే నాయన, వాడికి అనుభవం కాకపోతే నేనేం చేసేది? వాడు కనీసం గుర్తుపెట్టుకోలేదు. నాతో పాటు 2 తీసుకొస్తానన్నాను, 2 వెళ్ళాము. వాడు అనుకున్నాడు జోగ్ వస్తాడు అనుకున్నాడేమో, బాబా కంటే కూడా జోగ్ ముఖ్యం అన్నట్టుంది. జోగ్ తోటి అంటాడుగా, జోగ్ నువ్వు నేను మరొకరు 3 కలిసి వెళ్దామని చెప్పని అంటారు కదా. నన్ను గుర్తుపట్టకపోయి నిన్ను గుర్తుపడతా అనుకున్నాడేమో. నేను ఆడిన మాట తప్పను జోగ్, వాడికి చెప్పు, నేను భోజనాల సమయానికి సాధువు రూపంలో వచ్చానా లేదా? వస్తే నేనేదో డబ్బు కోసం, చందాల కోసం వస్తున్నానని భావించి మొహం చిట్లించుకొని నిల్చున్నాడా లేదా? నేను డబ్బు కోసం రాలేదు, ఈరోజు మీ ఇంట్లో పుణ్యకార్యం జరుగుతుంది, మేము సాధువులం కాబట్టి మీ ఇంట్లో తింటే మాకు కూడా అది మంచిది అని చెప్పితే భోజనాలు అయిన తర్వాత పిలిపిస్తా అన్నాడు కదా. భోజనాలు అయిన తర్వాత పిలిపిస్తే పుష్టిగా తినరా లేదా? ఇంతకంటే ఏం కావాలి జోగ్ నిదర్శనం అని అంటారు. పరీక్ష బాబాకు మనం పెట్టిన పరీక్షలు. చాలా మంది ఏమంటారు తెలుసా, గురు మార్గంలో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా దత్తాత్రేయుడు, సాయిబాబాను ఆరాధించేటువంటి వారికి చాలా పరీక్షలు పెడతాడండి బాబా అని అంటారు. తప్పది, మనమే పెడతాం ఆయన పరీక్షలు. మనోడికి చదువు సరిగ్గా రాదు, 10th క్లాస్ ఎగ్జామ్ కూర్చుంటాడు, బాబా ఎట్లయినా పాస్ చేయించాలని, నువ్వే కనుక ఉంటే పాస్ చేయించాలంటారు. పరీక్ష పిల్లవాడికి కాదు, బాబా. వాడి కేపబిలిటీ, కెపాసిటీస్ ఏదో మనకు తెలిసి కూడా బాబాను పరీక్షిస్తామన్నమాట. బాబా నువ్వు ఎట్లయినా సరే వాడు కనీసం పాస్ మార్కులతో పాస్ అయిపోవాలి, వాడు ఫెయిల్ అయితే నా పరువు పోతుంది. ఏం చేస్తాడు బాబాయే ఆ శివాడే అన్నట్టు, ఆ సమయానికి ఆయనే గుర్తు చేస్తారన్నట్టు పాపం పోయి ఆ పరీక్షా కేంద్రానికి పోయి ఆయన గుర్తు చేస్తాడు. రే మట్టి బుర్రా, ఇదిరా అని గుర్తు చేస్తాడు. పరీక్ష ఆయనకే, మనం కాదు. సర్వ ప్రాణుల ఆకలి తనదేనని, దయాగుణమే జీవిత పరమార్థమని, భక్తుల నివేదనను అడిగి స్వీకరించి, నీ ప్రేమ ఎంత గొప్పదో సాయి, ఆత్మబంధమున్న ఇంటికి చేరి భూవ కోసం వెతుకులాడుతాడు. ఒక్కరోజు నివేదనే మరచినా, నా ముద్ద నాకు అందలేదని రుణానుబంధాన్ని గుర్తు చేస్తాడు, అన్న పానీయాల ఆకలే ఎరుగని సాయి, భక్తుల ప్రేమకై గడప గడపకు తిరిగేను, గువ్వ పెడితే మురిసి ముద్దయ్యేను, కలిమిలేమి కష్ట సుఖాలలో తోడు నీడై నిలిచేను. భక్తుల ప్రేమ నివేదనకు తప్పించే సాయి, నీకు నిండు మనస్సుతో చేస్తున్నాము. హోలీ పౌర్ణమిన నివేదన వ్రతము స్వీకరించి అనుగ్రహించుము సాయి, స్వీకరించి అనుగ్రహించుము సాయి. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా.
హనుమంతు ఇంట సాయికి విందు పండుగ. నేడు వరాల సాయి చెంత సాయితో భోజనాల పండుగ. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీల. శనగల కథలో వినోద కేళిలో నివేదన పరమార్థపు బోధ. నీతో నేను లేనాని, నేను గుర్తుకురానాని. అన్నా సాహెబ్కు నీవు చేసిన బోధ. ముద్ద ముద్దలోని స్మరణతో నా మనసు రస స్వాదన చేస్తోంది సాయి. ఎంత గొప్పదో సాయి నీ ప్రేమ. ప్రేమి పరమాన్నమైన కథ, విశ్వాసమే విందు భోజనమైన లీలా. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, साई रहम नजर करना. बच्चों का पालन करना. बाबा रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा. जाना तुमने जगत पसारा. सब ही छूट जमाना, साई सब ही छूट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. बाबा रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंधा आपका, मैं अंधा हूँ बंधा आपका. मैं अंधा हूँ बंधा आपका. मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. बाबा रहम नजर करना, बच्चों का पालन करना. మిట్ట మధ్యాహ్న సమయాన ఇంటికెవరు వచ్చిన గాని అతిథి దేవో భవ అని అన్నము పెట్టగానే మన మనసున అన్నదాన ప్రభువని సాయి ఆరోగ్యమునిచ్చు సాయి. అప్పుడే పరమాత్ముడు ప్రశాంతపరచు ఆత్మను. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. సాయిషుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ
ఉడికిందో లేదోనని వేడి వేడిడే కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో ఘుమఘుమలాడే మసీదు ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి అప్పుడు తిన్న భక్తులది ఎంత పుణ్య ఫలమో ఇప్పుడు విన్న మన జన్మ మరి మరి ధన్యమాయే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే రాసాయి మా ఇంటికి హోళీ నివేదనను ఆరగించి మమ్ము ధన్యులను చే